అందరికీ నమస్కారం సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్, రిజిస్టర్ నెంబరు 280. సంస్థ యొక్క లక్ష్యాలు వికలాంగులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయుట, అనేక విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసి డ్రాప్ అవుట్స్ ను నియంత్రించుట, కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట, మొక్కలు నాటుట, ఆరోగ్యంగా జీవించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించుట, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించుట. నమస్తే సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. నేను మీ జీజే రావు. నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అంగవైకల్యం వలన కానీ, వృద్ధాప్యం వలన కానీ, పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడే వారిని గుర్తించి వారికి బ్రతుకుపై భరోసా కల్పించుట, వారికి మేమున్నాము అని భరోసా ఇచ్చి వారికి 3 నెలలకు ఒకసారి 25 కేజీల బియ్యము, 3 కేజీల కందిపప్పు, నిత్యావసర సరుకులు అందించుట. అంతేకాకుండా వారికి అనారోగ్యం ఏర్పడినప్పుడు వారికి వైద్య సదుపాయాలు కల్పించుట. నమస్తే అండి. అయితే ఈరోజు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము సార్. అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ, దుప్పట్లు పంపిణీ కార్యక్రమము జరుగుతుందండి. రండి, మీరు కూడా ఈ సేవా సంస్థలో సభ్యులుగా చేరండి. రండి, వృద్ధులను, వికలాంగులను ఆదుకుందాం, వారికి ఆర్థిక సహాయాన్ని అందిద్దాం, వారి యొక్క కనీస అవసరతలను తీరుద్దాం. ఓకే సార్. ఇప్పుడు మనము నూతన వస్త్రాలు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమము చేస్తున్నామండి. రండి, పరిశీలిద్దాం. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారములు సార్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామండి. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. సేవా కార్యక్రమాలంటే నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయుట, మరియు వారికి అవసరమైనటువంటి నూతన వస్త్రములను పంపిణీ చేయుట, దుప్పట్లు పంపిణీ చేయుట, అంతేకాకుండా ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తూ అనారోగ్య పరిస్థితులలో హాస్పిటల్కి తీసుకెళ్లేవారు ఎవరూ లేక బాధపడుతూ ఉంటారో ఆ విధమైన వారిని మా పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ నుండి వాలంటీర్స్ ద్వారా గుర్తించి వారికి హాస్పిటల్ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయుట, అందరికీ నమస్కారములు సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. ఇది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్, రిజిస్టర్ నెంబరు 280/2023. ఇది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సార్. నేను మీ జీజే రావు.
నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. ఓకే సార్. ఇప్పుడు మీరు నూతన వస్త్రాలు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమమును మరి పరిశీలించారు. ఓకే సార్. నెక్స్ట్ మనం ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ముఖ్యమైన లక్ష్యాలు మరొకసారి మీకు చెప్తున్నాను సార్. అంగవైకల్యం వల్ల కానీ వృద్ధాప్యం వలన కానీ పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడే వాళ్ళని గుర్తించి కనీసం తినడానికి అన్నము లేక మరి వంట చేసుకోవడానికి నిత్యావసర సరుకులు లేక కొనడానికి శక్తి లేక ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని చూసేవారి కోసమే ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ స్థాపించబడినదని మేము మరి గట్టిగా చెబుతున్నాం సార్. మేము వాలంటీర్స్ ద్వారా వృద్ధులను వికలాంగులను గుర్తించి వారికి 3 నెలలకు ఒకసారి నిత్యావసర సరుకులు అందజేయటం, వారికి నూతన వస్త్రాలు పంపిణీ చేయటం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం తదితర కార్యక్రమాలు చేస్తున్నాం సార్. రండి ఇప్పుడు మనం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రండి పరిశీలిద్దాం. థ్యాంక్ యూ సార్. మీ జీజే రావు న్యాయవాది. అదే విధముగా పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ నుండి వాలంటీర్స్ సర్వే చేసి మాచర్ల పట్టణము మరియు పరిసర ప్రాంతములలో ఎవరూ లేక అనాథలుగా వారికి ఎవరూ లేరని బాధతో ఉండేవారిని గుర్తించి వారికి బ్రతుకుపై భరోసా ఇవ్వడమే ఈ యొక్క పవర్ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం అండి. మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక సార్. పవర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతుంది సార్. ఈ వీడియో చూస్తున్న మీరు పవర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి నడవండి. అందరము కలిసి ఒక గ్రూపుగా సేవా కార్యక్రమం చేద్దాము. ఎవరైతే నిజముగా పేదరికంలో ఉండి బాధపడుతుంటారో వారికి మన వంతు చేయూతనిద్దాం. రండి, కదలే రండి. ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిద్దాం. ఎవరైతే భోజనానికి ఇబ్బంది పడుతూ ఉంటారో, తినడానికి ఆహారం లేక సరుకులు కొనుగోలు చేసే శక్తులకు ఇబ్బంది పడుతూ ఉంటారో రండి, తోటి వారిని ఆదుకుందాం, సహాయం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీ జీజే రావు అడ్వకేట్, పవర్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సార్. పవర్ ఫౌండేషన్ కన్వీనర్ నేను, తెలంగాణ రాష్ట్రానికి ప్రెసిడెంట్ ని. మరియు ఈరోజు మన మాచర్ల పట్టణంలో పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మందికి భోజన కార్యక్రమాలు, మరి లాయర్ గారి ఆధ్వర్యంలో, నా యొక్క ఆధ్వర్యంలో వారికి అందులకి వికలాంగులకి భోజన కార్యక్రమాలు ఈరోజు 12వ తారీఖున పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మరి లాయర్ గారు ఇచ్చినటువంటి నాకు ఆ సూచనలు కూడా నేను పాటిస్తూ ఆయన ఏ విధంగా చెప్తే అందుల కోసం నేను మరి నా యొక్క జీతంలో కూడా నెలకి ఒక 10,000 5,000 ఏదో ఒక విధంగా వారికి మేము సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి లాయర్ గారు నన్ను దీంట్లో భాగస్వాములు చేసినందుకు మరి లాయర్ గారికి హృదయపూర్వకంగా కళాభినందనలు తెలియపరచుకుంటూ మరియు మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇట్లు డి నాగేశ్వరరావు, నాగార్జున సాగర్, తెలంగాణ అధ్యక్షుల్ని.